హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఏటీపీ అమ్మాయి ఐషు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మా బాబు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా సండే అంటేనే ఇంకా ముందు వీడియోస్లో చెప్పాను కదండి, సండే వస్తే ఇంట్లో ఉండాలనిపిదు అనేసి అయితే ఇంకా ముందు సండే వచ్చేసి ఇంకా మా పొలంకి అయితే వెళ్ళేసాము. ఇంకా అప్పుడు అప్లోడ్ చేశాను వీడియో. ఇంకా ఇన్ని రోజులు కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అప్లోడ్ అయితే చేయలేదన్నమాట. ఇంకా ఈ సండే వచ్చేసి ఇంకా ముందు సండే అప్లోడ్ చేశాను. ఇంక నెక్స్ట్ ఈ సండే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. 1 వీక్ గ్యాప్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేనైతే ఇంకా ఈవినింగ్ 5 ఆ టైంలో అయితే ఇక్కడైతే ఇంకా బాత్ చేసేసి ఇంకా రెడీ అయితే అవుతూ ఉన్నాం అనమాట. మా బాబు ఆల్రెడీ రెడీ అయితే అయిపోయేసాడు. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ చూసారు కదా, అసలు ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము అని నేను చెప్పకముందే మా బాబు అయితే ఇంకా చెప్పేశాడనమాట. ఇంకా అసలు తనకి ఆనందం పట్టలేకపోయారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మాకు మా అనంతపురంలో అయితే ఇంకా ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ అయ్యి ఆల్రెడీ 1.5 మంత్ 2 మంత్స్ అవుతుందండి. కానీ ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇన్ని రోజులు ఏం వెళ్తావాలి అంటే చాలా వీడియోస్లో చూసాను అనమాట. చాలామంది వీడియోస్ తీశారు, అన్ని వీడియోస్లో చూసాను. బట్ అక్కడ ఏం అంతగా అనిపించలేదు నాకు, అంటే అంత ఇంట్రెస్టెడ్ అనిపించలేదన్నమాట. సో అది వచ్చేసి టైటానిక్ ఎగ్జిబిషన్ అండి. మొత్తం అంతా కూడా అక్కడ సినిమాలో అంటే టైటానిక్ హీరోయిన్స్ అందులో ఏమేమి మూవీస్లో మొత్తం ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ ఫొటోస్ ఉన్నాయి. ఇంకా నార్మల్గా ఇంకా మనకి ఎగ్జిబిషన్ అంటేనే ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి అవి ఇవి ఇంకా జాయింట్ వీల్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంకా అంతే కదా అనేసి అయితే నేను ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. వెళ్ళకూడదు ఏం వెళ్తాము అనేసి. ఎప్పుడైనా సరే మాకు ఇక్కడ ఎగ్జిబిషన్ అంటే ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ వెళ్ళేవాళ్ళం అనమాట. ఓపెన్ అయ్యి ఒక 3-4 డేస్ అప్పుడే వెళ్ళేసేదాన్ని. ఈసారి ఇంకా వెళ్ళకూడదు అనుకున్నాను, వెళ్ళలేదు. బట్ ఇప్పుడు ఏమిటంటే ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా అంటే ఎక్కడ చూసాడనమాట. అది ఇంకా 30కి లాస్ట్ అనేసి అయితే చెప్పారంట తనకు ఎవరో. అందుకే వెళ్దాము ఇంకా సండే కదా అనేసి అయితే ఇంకా బాబు అయితే ఇంకా అసలు ఇంకా వాళ్ళ డాడీ చెప్పగానే ఇంకా వెళ్దాం అనేసి అయితే మొండి పట్టుదల చేసేసాడనమాట. సరేలే ఇంకా మన కోసం కాకపోయినా ఇంకా పిల్లల కోసం వెళ్ళాలి కదండి, తప్పదు. ఇంకా బాబు అనేది ఆడుకుంటాడు అనేసి అయితే సరేలే అనేసి అయితే ఇంకా రెడీ అయితే అయిపోతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా స్నానం చేసేసాను కదా, ఇంకా ఇక్కడైతే ఇంకా తల స్నానం చేసేసానండి. అంటే ఆఫ్టర్నూనే చేశాను అనమాట. ఇంకా తల అయితే కొంచెం ఆరిపోయింది బాగానే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇప్పుడు 5 ఆ టైంలో ఇంకా రెడీ అయితే అవుతూ ఉన్నామన్నమాట. నేనైతే ఇంకా మా హస్బెండ్ ఆల్రెడీ రెడీ అయిపోయారు. మా బాబు కూడా రెడీ చేసేసానండి. బాబు కూడా ఇంకా మొత్తం రెడీ చేసేసాను. ఇంకా ఫైనల్ ఇంకా లేడీస్ అంటేనే కొంచెం లేట్ కదా అండి. ఇంకా ఇక్కడైతే నేను రెడీ అవుతూ ఉంటే ఇంకా మా హస్బెండ్ ఏదో కామెడీ చేస్తున్నారులేండి ఇక్కడ. ఇంకా దానికోసం అయితే ఇంకా నవ్వుతుందనమాట. వీడియో తీస్తున్నది మా హస్బెండే కాబట్టి తను ఏదో ఇంకా చెప్తూ ఉంటే ఇంక నేనైతే ఇంకా ఫుల్గా నవ్వుతూ ఉన్నాను. ఇంకా మా బాబు అయితే ఇంకా ఎంతసేపు అనేసి అయితే అరుస్తూ ఉన్నాడనమాట. అంటే నేను కొంచెం లేట్ చేశాను అనేసి అయితే తొందరగా వెళ్దాము అనేసి అయితే ఇంకా అదే ఇంకా అంటూ ఉన్నాడు. మా హస్బెండ్ అయితే మమ్మీ రావట్లేదు, మనం ఇద్దరమే వెళ్తున్నామని చెప్తే ఇంకా తను ఏడ్ చేశాడనమాట. ఇంకా తను ఏమో బొమ్మలు కావాలి ఇంకా అనేసి అయితే ఇంకా డబ్బులన్నీ కూడా తను దాచిపెట్టుకునేవన్నీ కూడా ఇంకా తీసుకుంటూ ఉన్నాడండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం కాయిన్స్ అలాంటివన్నీ కూడా అందులో వేసేస్తూ ఉంటామన్నమాట. ఇంకా అవి తీసుకుని నా దగ్గర డబ్బులు ఉన్నాయిలే, మీరేమి ఇవ్వద్దండి అనేసి అయితే చెప్తూ ఉన్నాడు అనమాట. తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక చాక్లెట్ వస్తుందేమో కానీ ఇంకా తనకు కావాల్సినవన్నీ కూడా ఇంక మనం కొనివ్వాల్సింది. ఇంకా ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయామండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లంచ్ చేసేసామన్నమాట. లంచ్ చేసేసి ఇంకా కొంచెం బోర్ అనిపించింది. అందుకే నేను కూడా వెళ్దాం ఓకే అని చెప్పేస్తాను అనమాట. ఇంకా సండే మాత్రం ఖచ్చితంగా మనం ఇంట్లో ఉండేది లేదు. అట్లీస్ట్ అలా బయటికి వెళ్ళేసైనా రావాలి అనమాట ఇంట్లోకి. ఖాళీగా మాత్రం ఉండకూడదు, ఆ రోజు ఎక్కడికి వెళ్ళకుండా ఉండలేమన్నమాట. ఇంక ఇక్కడైతే నేను జడైతే వేసుకుంటూ ఉన్నానండి. అది ఏంటో కానీ మొత్తం నా హెయిర్ మొత్తం అంతా ఊడిపోతుంది అనమాట. డైలీ కూడా ఎంత ఊడిపోతుందంటే నా జుట్టు అసలు. ఇప్పుడు కూడా చూసారు కదా కూమ్లో ఎన్ని హెయిర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను జడ వేసుకోవాలంటేనే నాకు భయం వేస్తుందండి నిజంగా. అది ఎందుకో తెలియదు కానీ జడ వేసుకోవాలి అంటేనే నిజం చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఎన్ని హెయిర్ పోతుందండి. మనం దువ్వుకున్నప్పుడల్లా కూడా నాకు హెయిర్ అనేది అయితే ఇంకా హెయిర్ ఫాల్ అవుతూనే ఉందన్నమాట. ఇప్పుడు కూడా చాలా హెయిర్ అయిపోయింది. ఇంకా స్నానం చేసేటప్పుడు అలా హెయిర్ మొత్తం ఊడిపోతుందేమో అనేసి అయితే భయం వేస్తుందండి నిజంగా. ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఏది అంటే మనకు నిజంగా నాకైతే హెయిర్ బాగుండాలి అండ్ లాంగ్ జడ ఉండాలి, నాకు చాలా ఇష్టం అనమాట. ఉన్న లాంగ్ జడను మొత్తం నేను కట్ చేయించుకున్నాను కదండి. 3 స్టెప్స్ కట్ చేయించుకున్నాను. అప్పటి నుంచి నా హెయిర్ అయితే చాలా పొట్టిగా అయిపోయింది, చాలా షార్ట్ అయిపోయింది అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువగా అయిందనమాట. ఇంకా చూసారు కదా ఎంత హెయిర్ పోతుందనమాట. ఇంకా
1 డేకి ఒక 2-3 టైమ్స్ మనం ఖచ్చితంగా జడ వేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా ఆ 2-3 టైమ్స్ వేసుకున్నప్పుడల్లా అంత హెయిర్ అయితే ఇంకా పోతూ ఉంటుందన్నమాట. అదే నాకు పెద్ద బాధ అండి. అసలు ఎన్ని వాడుతున్నాను, అసలు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళానమాట, కానీ అసలు యూజ్ లేకుండా పోయింది. ఇంకా ఏం చేద్దాం, ఇంకా దానంతటికి దాన్నే వదిలేసాను అనమాట. ఉన్ని ఊడిపోయినవన్నీ ఊడిపోయి అనేసి అయితే ఇంకా లైట్ తీసేసుకున్నానండి. ఇంకా ఏం చేద్దాం, అన్నీ చేసే ప్రయత్నాలన్నీ చేసేసాను ఇంకా. సో అందుకోసమే ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయాను. మా బాబు అయితే తొందరగా అని చెప్పేస్తున్నాడు అనమాట. ఇంకా రెడీ అయిపోయి అయితే వెళ్ళేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇంకా రోడ్లో అలా వెళ్ళేసరి కొంచెం అలా వీడియో ఇంకా తీసుకున్నాను అనమాట, షూట్ చేసుకున్నాను. అంటే వెళ్ళేటప్పుడు కూడా చూపించాలి కదా మీకు. సో ఇంకా అలాగైతే ఇంకా వెళ్తూ ఉన్నామండి. ఇంకా యాక్చువల్లీ అది ఉందో లేదో అని కొంచెం డౌట్తో వెళ్తూ ఉన్నాము. ఇంకా 30కి లాస్ట్ అన్నారంట, జూన్ 30కి లాస్ట్ అన్నారు. సో చూద్దాము ఉందో లేదో అన్నట్టు నాకైతే కొంచెం డౌట్ ఉంది. మా హస్బెండ్ అయితే ఉంది ఖచ్చితంగా అనేసి అయితే ఇంకా అన్నాడు అనమాట. సరేలే అనేసి అయితే ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. సో టైటానిక్ చూస్తారు కదా, సేమ్ టైటానిక్లో మనకి షిప్ ఎలా ఉందో మొత్తం అంతా కూడా ఆ షేప్ అంతా కూడా అలా ఉందన్నమాట టైటానిక్ ఎగ్జిబిషన్. ఇంకా మేము కొంచెం తొందరగానే వచ్చేసాంలేండి. ఇంకా ఎక్కువ మంది ఎవరైతే రాలేదన్నమాట. ఇంకా యాక్చువల్లీ 4కు ఏమో స్టార్ట్ అండి, 4-5కు ఏమో స్టార్ట్. మేము వచ్చేసి 5:30కి వచ్చాము. ఇంకా అప్పటికి కూడా ఎవరు ఎక్కువగా రాలేదండి. సో చూసారు కదా, వెహికల్స్ కూడా అంత పెద్దగా ఏం లేవు. ఇంకా అది కూడా ఓపెన్ అయ్యేసి 2 months అయింది కాబట్టి ఎక్కువగా లేరనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అది పార్క్ చేయడానికి వెళ్ళారు. ఇంక నేను మా బాబు అయితే ఇంకా దిగేసి ఇంకా ఇలా మొత్తం అంతా కూడా బయట అంతా కూడా ఇలా షూట్ చేసుకుంటున్నాను. సేమ్ షిప్ లాగా ఉంది మనకు. సో చూడొచ్చు. ఇంకా పెద్దగా ఏం లేదండి, నాకైతే అంత ఏం అనిపించలేదన్నమాట. బట్ వెళ్ళాం కాబట్టి ఇంకా ఫొటోస్ వీడియోస్ ఇంకా బాబు ఎంజాయ్మెంట్ అది ఇది ఇంకా చూసేసుకొని ఇంకా వచ్చేయమే. ఇది వచ్చేసి ఇంకా స్టార్టింగ్లో అయితే ఇంకా నేనైతే ఇంకా అలా మనం కొంచెం కెమెరాకి ఇంకా అలా కొద్దిగా లుక్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇంకా మా బాబు అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోయేసారు. నేను పిలుస్తూ ఉన్నా, డాడీ రాని ఆగు మనం వెళ్దాం అనేసి చెప్తుంటే తను వెళ్దాం రా డాడీ వచ్చేసారని చెప్పారు. ఇంకా టికెట్ తీసుకోవాలి కదా, అందుకే మా హస్బెండ్ టికెట్ తీసుకొని వచ్చిన తర్వాత వెళ్దాం అనేసి అయితే తనకు చెప్పాను అనమాట. ఇంకా అక్కడికి వస్తూనే ఉన్నారండి. ఇంకా ఇలా చూడాలి లోపల. ఆల్రెడీ చాలా వీడియోస్లో చూశాను కాబట్టి ఇంకా అంత ఎగ్జైట్మెంట్ అనిపించదు అనమాట. ఇంక ఇది వచ్చేసి ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది. ఇంతకుముందు యూరోపియన్ ఎగ్జిబిషన్ అవి ఉండేది, చాలా బాగుండేదండి యూరోపియన్ ఎగ్జిబిషన్ అనేది అనంతపురంలో. అప్పుడు ఫస్ట్ ఒక 1 year బ్యాక్ ఉండింది. అసలు నిజంగా మనకు ఫోటో స్పాట్కి వీడియోస్కి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉండేది. కానీ ఇక్కడ అంత అనిపించలేదు నాకు. ఇంకా ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట. ఇలా ఇంకా లోపలికి వెళ్తే ఇంకా కొంచెం లైటింగ్స్ కూడా తక్కువే అనిపించింది. అంత ఎగ్జైట్మెంట్ చేయాల్సింది అయితే ఏం లేదనిపించింది అనమాట. ఇంకా ఇలా వెళ్తూ ఉన్నాం లోపలికి. ఇంకా వెళ్ళగానే ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడా, ఎంట్రన్స్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇంకా ఇదంతా కూడా సేమ్ మనకు మూవీలో చూసినట్టే ఉంటుందిలేండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరి ఫొటోస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. టైటానిక్ హీరోయిన్స్ ఇంకా యాక్టర్స్ మొత్తం అందరి ఫొటోస్ ఇక్కడ ఉన్నాయండి. ఇంకా అదే చెప్తున్నాను అనమాట. ఇంక ఇది అందరి ఫొటోస్, ఓన్లీ ఇలా ఫొటోసే ఉన్నాయన్నమాట. ఇలా అంత అనిపించింది నాకైతే. ఇంకా మనకు ఎవరైనా మూవీ చూసిన వాళ్ళకైతే ఇంకా మంచిగా ఐడియా ఉంటుంది, అంతే తప్ప మూవీ పైన అసలు ఐడియా లేని వాళ్ళకైతే అసలు ఐడియా ఉండదన్నమాట. వీళ్ళందరినీ చూసి ఎవరో వీళ్ళు ఏంటి ఇలా పెట్టేస్తారా అనుకుంటారు. నాకే అనిపించింది లేదు, నేనైతే టైటానిక్ మూవీ చూడలేదు, కానీ జస్ట్ విన్నాను, చూడలేదు. బట్ మనకు ఐడియా ఉంది కాబట్టి మనకు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట, ఏంటి ఎందుకు ఇలా పెట్టారు అనేది అయితే. ఇంకా లోపల మొత్తం ఇలా ఉందండి. ఇంకా ఫొటోస్ పార్ట్ కూడా అంత నచ్చలేదు నాకైతే. ఇంకా ఇలా బయట మొత్తం అంతా కూడా ఇదేనండి. ఇంకా ఎక్కువగా ఎవరు రాలేదులేండి, ఎందుకంటే ఎండింగ్ టైం కాబట్టి. ఇంకా ఆల్రెడీ ఇంకా మనము ఏదైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1 week కానీ ఒక 1 month కానీ ఫుల్ రష్ ఉంటుందన్నమాట. తర్వాత నార్మల్గానే ఉంటుంది. ఇంక ఇక్కడ అంతా కూడా సేమ్ టైటానిక్ మూవీ డైరెక్టర్స్ వాళ్ళు మొత్తం వాళ్ళే ఉంటారులేండి. ఇంకా చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఇంకా టైటానిక్ షిప్ అదైతే ఇంకా అక్కడ ఉంది అనమాట. ఇంకా అక్కడే కొంచెం ఫొటోస్ పార్ట్ ఎక్కువ మంది అక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా మా బాబుకి మా హస్బెండ్కి అయితే ఫోటో తీయమని చెప్పారు. నేను అలా వీడియో ఆన్ చేసేసి ఇంకా అలాగే ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఒక విషయం ఏంటంటే, నాకు మా హస్బెండ్కు ఫోటో అయితే మా బాబు తీస్తారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంతకుముందు వేరే వాళ్ళందరినీ అడుక్కోవాల్సి వచ్చేది ఫోటో తీయండి అనేసి అయితే, కానీ మా బాబుకి ఇలా తీయాలి అలా తీయాలి అని చెప్తే ఎంత నీట్గా తీసారో తెలుసా. అసలు నేను పైన మీకు ఫోటో కూడా పెడతాను చూడండి, ఎంత మంచిగా తీశారో. ఇంకా అనిపించింది ఎవరితో అవసరం లేదులే అనేసి అయితే ఇంకా ఫొటోస్ తీసేటప్పుడు.
ఇంకా అదంతా అది ఫొటోస్ పాటు అలా అయిపోయినాక ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా షాపింగ్ ఇదంతా ఉంటుందండి. ఇలాంటి చోట నేను అసలు షాపింగ్ చేయను, జస్ట్ చూస్తా అంతే. ఇలాంటి చోట ఎప్పుడు కూడా కొనుక్కోను అనమాట. ఇలాంటివన్నీ కూడా మనకి ఇలా వెళ్ళినప్పుడు ఆకర్షణ చేసేలాగా ఉంటాయి అంతే. కానీ అది కూడా నైట్ టైం ఆ లైటింగ్స్కి ఇంకా మనకి ఎక్కువగా ఇదిగా కనపడతాయి. అందుకే నేను ఎక్కువగా లైక్ చేయను, ఎప్పుడు ఏది కూడా కొనుక్కోను అనమాట. ఇక్కడ జస్ట్ అంతా కూడా చూస్తాను అనమాట. చాలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళాం కానీ అన్ని చోట్ల సేమ్ ఉంటుందన్నమాట. ఇంకా అందుకే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు, ఏది కూడా నేను షాపింగ్ అయితే చేయను అనమాట. ఇక్కడ ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు ఇంకా బాబు కూడా ఈసారి పెద్దగా అసలు ఎప్పుడైనా సరే ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు బాబు ఎక్కువగా అంటే టాయ్స్ కోసం చాలా అల్లరి చేసేవాడు. ఈసారి తను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపలేదన్నమాట. కానీ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు అక్కడ కనిపించారనమాట. ఇంకా అక్కడ కనిపించగానే ఇంకా వాళ్ళు బాబుకి అయితే ఒక టాయ్ అయితే ఇప్పించేస్తారనమాట. ఇంకా అదేనండి, మేమైతే ఈసారి ఇది కూడా బాబుకి తీసి ఇవ్వలేదు, తను వద్దు అన్నాడు అనమాట. ఇంకా వాళ్ళు కూడా వద్దు అని చెప్తే బలవంతంగా ఇంకా ఇది తీసి ఇచ్చేస్తారు బాబుకి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవన్నీ జాయింట్ వీల్స్ పిల్లలు అన్నీ కూడా ఇంకా గేమింగ్స్ అవి ఇవి ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి సాంగ్ పెట్టేసి మనకు అది ఉంటుందన్నమాట. కానీ ఇది లాస్ట్ టైం మేము ట్రై చేసాము, అదే చెప్తున్నాను. కానీ అంత ఏముండదు, మంచిగా డ్యాన్స్ వచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అది. ఇంకా మా హస్బెండ్ అక్కడికి అడిగాడు, ట్రై చేద్దామా అనేసి అయితే అడిగానే నాకు వద్దు అనేసి అయితే చెప్పాను అనమాట. ఇంకా అదే ఇంకా వద్దు అని చెప్పగానే ఇంకా సరేలే అనేసి అయితే ఇంకా వెళ్ళిపోయామండి. ఇంక మొత్తం అంతా కూడా ఇలా చూపిస్తున్నానండి, ఇలా ఉంది అంతే. ఇందులో కొంచెం డిఫరెంట్ ఏముంది అంటే, సో ఇక్కడ కనపడుతుంది కదా ఇది భూచక్రం లాగా, అదొక్కటి కొంచెం ఇంతకుముందు ఎగ్జిబిషన్లు ఎక్కడ చూడలేదు, అది ఇక్కడ ఉందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ వెళ్ళిందే బాబు కోసం లేండి, ఇంకా తను ఆడుకుంటాడు, బాగా ఎంజాయ్ చేస్తాడు అనేసి అయితే. ఇక ఇది వచ్చేసి జారుడు బండ. ఇంక మామూలుగా ఒక 5 minutes ఏమో ఆడిస్తారంట, 50 రూపీస్ అండి. చాలా కాస్ట్ అనిపించింది, అంటే 50 ఓకే, కొంచెం ఒక 10 minutes అయినా ఆడించాలి కదా, 5 minutes ఏనంట. సరేలే ఇంకా అనేసి అయితే ఇంకా ఎక్కిచ్చేసాం బాబుని. ఇంక నేనైతే ఎప్పుడు కూడా ఏది ట్రై చేయనండి, అలాంటివి నాకు అసలు ఇష్టం ఉండదు. అండ్ నాకు చాలా భయం అనమాట. ఇంకా అందుకే నేను ఏది కూడా ట్రై చేయను, జస్ట్ చూడడానికి. యాక్చువల్గా నేను ఇలాంటి చోట్లకి వెళ్ళేది ఏంటంటే ఖచ్చితంగా ఫొటోస్, వీడియోస్, ఇంకా రీల్స్ ఇలాంటి వాటికి నేను ఎక్కువగా వెళ్తానన్నమాట. అదేంటో తెలీదు మాకు, అంటే ఇది ఓపెన్ అయిన 2 monthsకి వెళ్ళామంటే అదేమో అంటారు కదండి, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినాయి అన్నట్టు అనిపించింది అనమాట. అలా ఉంది మాకి ఇప్పుడు. ఇంకా అదే నాకు అదే సామెత గుర్తొచ్చిందనమాట. అంతే అప్పుడు ఓపెన్ అయితే ఇంకా అనంతపూర్లోనే ఉండి అందరూ వెళ్ళేసి వచ్చిన తర్వాత లాస్ట్ వెళ్ళాము అని ఇంకా నేను అలా అన్నాను అనమాట. అంటారు కదండి, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టుంది అనేసి అయితే. సో మా పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట. ఇంకా కానీ ఎప్పుడైనా సరే ఇంకా వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత నాకు చాలా వేస్ట్ ఆఫ్ మనీ అనిపించిందండి. అది కూడా టికెట్ కూడా కొంచెం ఏదో, టికెట్ అయితే నార్మల్ ఉంటుంది కానీ టికెట్కి తగ్గట్టుగా ఉండాలి, ఫోటో స్పాట్స్ అయినా కూడా మంచిగా ఉండాలనిపించింది. ఇక్కడైతే మా బాబు అది ఆడిన తర్వాత ఇక్కడైతే ఇంకా బోటింగ్ అయితే ఆడతాననేసి అయితే అడిగాడనమాట. ఇక్కడ తన కోసం అయితే ఇంకా బోటింగ్ అయితే ఎక్కిచ్చేసాము. ఇంకా ఎక్కువ కాస్ట్ ఇదేనండి బోటింగ్. ఓన్లీ 5 minutesగా 70 రూపీస్ తీసుకున్నారు. ఎక్కువ అనిపించింది. 5 minutes అంటే వాళ్ళని ఎక్కిచ్చే లోపే మనకు ఇంకా ఒక 1-2 minutes అలాగే అయిపోతుంది. ఇంకా 1-2 minutes ఇంకేం ఆడతారు చెప్పండి. ఇంకా ఏం చేద్దాం, పిల్లల హ్యాపీ కోసం అయితే ఇంకా ఎక్కిచ్చేసాము. ఇంకా 4 years అబౌవ్ పిల్లలకి మాత్రమే ఇది. ఇంకా ఇలా అనమాట. ఇంకా అక్కడికి ఆ బాబు అయితే ఇంకా దిగిపోయాడు అనమాట ఆ నీళ్ళలో. ఇంకా మాకైతే భయం వేసింది, అంటే నీళ్ళలో పడిపోతే చాలా చిన్నపిల్లలు అయితే కష్టం కదా, అందుకే అక్కడ కూడా ఇంకా కండిషన్ పెట్టారనమాట 4 years పైన ఉన్న వాళ్ళకి మాత్రమే అనేసి అయితే. ఇంకా ఆ బాబు అయితే ఇంకా చాలు అనేసి అయితే ఇంకా వాళ్ళు తీసుకునే వెళ్ళేలోపు ఇంకా వాటర్లో పడేసిపోయాడు అనమాట. మొత్తం బట్టలన్నీ కూడా తడిసిపోయాయి. మా బాబుకి నేను చెప్తున్నాను నువ్వు అలా దిగకు అనేసి అయితే, కానీ మా బాబు దిగాడు అనమాట. ఎందుకంటే తనకు అలవాటు, ఇంతకుముందు ఆడారనమాట చాలా ఎగ్జిబిషన్లకు వెళ్ళాం కదా అప్పుడు. ఇంకా ఇక్కడైతే ఇంకా మా బాబు వేరేది ఏదో ఆడుతున్నాడంటే మా హస్బెండ్ అయితే ఇంకా అక్కడ ఆడిస్తున్నాడు అనమాట. నేనైతే ఇంకా ఇక్కడ కూర్చుండి పోయినానండి. ఇంకా ఏం చేద్దాము, ఇలాంటి చోట నేను తిన్నాను, అసలు ఎంజాయ్ చేయను, ఓన్లీ జస్ట్ వీడియో అంటే బాబుని ఆడించడం, ఇంకా రీల్స్ అంతే, ఇంకా ఫొటోస్. ఇంకా తినడం కానీ మనం ఆడడం కానీ ఇలాంటివి అయితే అసలు ఉండదన్నమాట. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా బాల్స్లో అయితే ఆడుకుంటున్నాడు అనమాట. ఇది యాక్చువల్లీ వద్దు అని చెప్పాను అనమాట నేను. అంటే ఇంకా చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలకైతే బాగుంటుంది, మా బాబు కొంచెం పెద్దాడు అయ్యాడు కదా, అందుకే వద్దులే అంటే తను వినలేదనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా బాబు అడిగినవన్నీ కూడా ఇంకా సరే 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 అనేసి అయితే ఇంకా చెప్తూ ఉన్నాడండి. ఇంకా ఏది ఆడినా కూడా 15 కానీ ఆ ఒకటి బోటింగ్ మాత్రమే 70 రూపీస్ ఉంది పిల్లలకి. ఇంకా తర్వాత కార్స్ అన్నీ కూడా ఆడదామనేసి అయితే చెప్పారనమాట మా బాబు.
ఇంకా మా ఇంట్లో కార్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను వద్దు అనేసి అయితే చెప్పాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అలా వెళ్ళేసి అలా చూద్దాం ఏమైనా కిచెన్స్కి ఏమైనా యూజ్ అవుతాయేమో అనేసి అయితే వెళ్ళాను. మా హస్బెండ్ అక్కడికి అంటున్నాడు, నువ్వు కొంటావా ఇక్కడికి, ఎందుకు అనవసరంగా వీడియో తీస్తున్నావు, అంతే నాతో కొనలేవు అనేసి అయితే చెప్పాడనమాట. సరేలే వీడియో అయినా అవుతుంది కదా, మనం కొనకపోయినా పర్లేదు అనేసి అయితే ఇంకా కామెడీ అయితే చేస్తున్నానండి. జస్ట్ అలా చూస్తూ ఉన్నాను. నాకు అంత నచ్చవండి, క్వాలిటీ అంత ఏం ఉండవు ఇలాంటి చోట, అందుకే ఇంకా ఇదనమాట. ఇలా చూస్తూ వస్తున్నాను. మా బాబు అయితే అన్నీ కూడా ఇది బాగుంది అది బాగుంది అనేసి అయితే అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇంకా నేనైతే యాక్చువల్గా ఏదో ఒక అంటే మనం అగరబత్తిలు అంటిస్తాం కదండి బయట, దాన్ని చిక్కించడానికి అదొక్కటి తీసుకున్నాను, 2 తీసుకున్నాను అవి. ఎందుకంటే అవి ఉండేవి ఊడిపోయినాయి అనమాట. ఇంక ఎలాగో కనిపించాయి కదా, ఇంకా చాలా అవసరం కదా అనేసి అయితే ఇంకా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అది చూసాను అనమాట. అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు తెచ్చుకున్నాను లేండి, అది వీడియో పెడతాను. సో దాని గురించి అలా కాస్ట్ ఎంత ఉంది అనేసి అయితే చూసాను అనమాట, జస్ట్ అంతే. ఇంకా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాను, నాకేం నచ్చలేదు. ఇంకా బయటకైతే వచ్చేసామండి. మేము వచ్చినప్పుడైతే కొన్ని ఉన్నాయి వెహికల్స్, ఇప్పుడైతే ఫుల్ అయిపోయినాయి. సో చూసారు కదా, ఫుల్ అంటే మరీ అంతేం కాదులేండి. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఫుల్ అంటే ఫుల్ అలసిపోయేసామన్నమాట. ఇంకా భోన్ చేసేసి ఇంకా పడుకుంటూ పోవడమే. నెక్స్ట్ ఇంకా మండే కదా, ఇంకా బాబుకి స్కూల్ ఉంటుంది, ఇంకా అందుకే ఇంకా అలసిపోయేసాను. ఫైనల్లీ ఇంకా సండే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా టైం వచ్చేసి 8:45కి అయితే ఇంటికి వచ్చామండి. ఇంకా తినేసి పడుకుంటూ పోతాము. ఇంకా ఎలా ఉంది నా వీడియో ఏంటి అనేది అయితే ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళకైతే ఇదండి వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు మరి బాయ్ అండి. ఇంకా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ, బాయ్ బాయ్.